చూడు ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్ ఎయిర్ 11 ఇంచ్, ఐప్యాడ్ ఎయిర్ 13 ఇంచ్, ఐప్యాడ్ ప్రో 11 ఇంచ్, ఐప్యాడ్ ప్రో 13 ఇంచ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మేము యాపిల్ పార్క్ వచ్చాము. సో ఇప్పుడైతే మేము యాపిల్ పార్క్ వచ్చాము. సో ఒకసారి అయితే మీకు యాపిల్ క్యాంపస్ అట్లాగే యాపిల్ విజిటర్ సెంటర్ ఉంటుంది, అది చూపిస్తాను. అండ్ అక్కడి నుంచి అయితే ఈ యాపిల్ పార్క్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాం అనమాట. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే మెయిన్ క్యాంపస్. అండ్ ఇప్పుడైతే మనం యాపిల్ విజిటర్ సెంటర్కి వెళ్దాము. అండ్ సో ఈరోజు వ్లాగ్లో అయితే యాపిల్ పార్క్ విజిటర్ సెంటర్ చూపిస్తాను. అండ్ అట్లా ఇప్పుడు పైకి ఎక్కడానికి ఉంటుందా? సో ఇప్పుడు పైకి కూడా ఇప్పుడైతే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ సో యాపిల్ పార్క్ యాపిల్ పార్క్ అయిపోయిన తర్వాత మేము శానోజేకి వెళ్తాము. అండ్ చూస్తారు కదా, అదైతే విజిటర్ సెంటర్. ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడ యాపిల్ ఫోన్ రిలీజ్ అయిన ఫోన్ అక్కడ కంపల్సరీ ఇక్కడ డిస్ప్లేలో ఉంటుంది అనమాట. ఫస్ట్ రిలీజ్ ఇక్కడే ఈ విజిటర్ సెంటర్లో ఇక్కడే రిలీజ్ చేసి ఇక్కడే పెడతారు. సో యాపిల్ రిలీజ్ అయిన వెంటనే మనం ఫోన్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. మేమైతే ఇక్కడ చాలాసార్లు పికప్కి వచ్చాము. అండ్ ఇప్పుడైతే ఒక చిన్న పని మీద అయితే వచ్చాము ఇక్కడికి. మా హస్బెండ్ ఫోన్ మర్చిపోతే ఫోన్ తీసుకోవడానికి వచ్చాము ఇక్కడికి, అండ్ ఫోన్ కలెక్ట్ చేసుకోవడానికి. అండ్ దట్స్ ఇట్. ఇప్పుడైతే ఒకసారి లోపలికి వెళ్ళి యాపిల్ విజిటర్స్ సెంటర్లో ఉంటాము. సో స్టే ట్యూన్ టు వాణి వ్లాగ్. సే వాణి వ్లాగ్. తెరలేక you see this? సో మనం ఏమంటారు దీన్ని, రింగ్ బిల్డింగ్. ఆగ్మెంట్ రియాలిటీలో చూస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది, మామూలుగా చూస్తే అట్లా కనిపిస్తుంది. సో నెక్స్ట్ అఖిల్ గడ పక్కన అఖిల్గా అఖిల్ అక్కడే ఉండి అఖిల్ వెయిట్ దే అడొస్తున్నాడు. ఏహే పోయింది వాడు మధ్యలో రింగు మధ్యలో వాడు తలకాయలు వేసింది. నువ్వు నుంచి అఖిల్ దగ్గర స్టాండ్ విత్ అఖిల్. సరే అఖిల్ అఖిల్ తల్లి ఇట్రా ఇట్రా మనందరూ క్యూట్ గా ఉన్నావు. క్యూట్ క్యూట్. సో హలో ఎవ్రీవన్. సో ఇది వచ్చి యాపిల్ విజిటర్ సెంటర్. సో ఈ యాపిల్ విజిటర్ సెంటర్లో ఇట్లా యాపిల్ పార్క్ మెయిన్ బిల్డింగ్, మెయిన్ క్యాంపస్ ఇక్కడే రోడ్కి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది. సో మెయిన్ యాపిల్ క్యాంపస్లోకి వెళ్ళాలి అంటే ఓన్లీ ఎంప్లాయీసే అలౌడ్. సో విజిటర్స్ మనం ఎవరం వెళ్ళలేము. కాబట్టి ఈ విజిటర్ సెంటర్లో యాపిల్ మెయిన్ క్యాంపస్ ఎట్లా ఉంటుందో అట్లా అరేంజ్ చేశారు.
సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎదురు ఉన్న వైట్ స్ట్రక్చర్ అంతా కూడా అది మెయిన్ ఆఫీస్ అనమాట. రోడ్ కట్ సైడ్ ఉంది, ఆపోజిట్ సైడ్లో ఉంది. సో దాన్ని మనకు ఇట్లా ఆగ్మెంట్ రియాలిటీ ద్వారా చూసుకోవడానికి ఇట్లా ప్లేస్ చేశారు ఇక్కడ. సో మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళు మనకి ఐప్యాడ్ ఇస్తారు. సో ఐప్యాడ్ ద్వారా మనం ఆగ్మెంట్ రియాలిటీలో సేమ్ మెయిన్ క్యాంపస్ ఎట్లా ఉందో సేమ్ యాజ్ యూజువల్ అట్లాగే కనిపిస్తుంది. అండ్ ఇదన్నమాట. సో ఇక్కడికైతే చాలామంది విజిటర్స్ వస్తుంటారు. ఎవ్రీ ఇయర్ యాపిల్ ఐఫోన్ ఇక్కడే లాంచ్ చేస్తారు. అండ్ ఇక్కడ డిస్ప్లేలో అవైలబిలిటీలో ఉంటుందన్నమాట ఎవ్రీ ఇయర్. రూఫ్ మీదకి వెళ్ళడానికి వే. సో కోవిడ్ ముందు వరకు అయితే మనం రూఫ్ మీదకి వెళ్ళి మన యాపిల్ క్యాంపస్ కొంచెం కనిపిస్తూ ఉండేది. సో కోవిడ్ తర్వాత అది మొత్తం క్లోజ్ చేశారు, నాట్ అలౌడ్ అనమాట. మనం చక్కగా రూఫ్ మీద కూర్చొని పక్కనే క్యాఫే ఉంది, మనం ఆర్డర్ చేసుకొని తింటూ కూర్చొని మనం అటు సైడ్ రోడ్ సైడ్ ఉన్న మెయిన్ క్యాంపస్ని చూడొచ్చు. బట్ కోవిడ్ తర్వాత అయితే అది క్లోజ్ చేశారు. అండ్ యూసీ ఐప్యాడ్ కదా, ఐప్యాడేనా బెస్ట్, బాగుంటుంది కదా ఇట్లా అయితే మినీ ఐప్యాడ్. అవునా, పెద్దగా ఉండాలి కీబోర్డ్. ఐప్యాడ్ మినీ, మినీ కొనొచ్చు కదా ఈసారి. ఐప్యాడ్ మినీ వీళ్ళది అన్నీ మామూలు ఇదే కదా, ఐప్యాడ్ కాదు కదా. ఐప్యాడ్ ఎన్ని ఉన్నాయి చూడు, ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్ ఎయిర్ 11 ఇంచ్, ఐప్యాడ్ ఎయిర్ 13 ఇంచ్, ఐప్యాడ్ ప్రో 11 ఇంచ్, ఐప్యాడ్ ప్రో 13 ఇంచ్. సో ఇదైతే యాపిల్ స్టోర్. సో ఈ యాపిల్ స్టోర్లో అన్ని ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లేలో ఉంటాయి. లైక్ వాచ్, ఫోన్, ఐప్యాడ్, మ్యాక్బుక్. సో ఇవన్నీ కూడా డిస్ప్లేలో ఉంటాయి. ఇక్కడైతే టీషర్ట్స్ ఉన్నాయి, అట్లాగే మగ్స్ కూడా ఉన్నాయి, స్పీకర్స్, ఇవన్నీ అయితే డిస్ప్లేలో ఉంటాయి. సో మనకి ఏమైనా కావాలి తెలుసుకోవాలంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు, దాని గురించి చెప్తారు మనకి. అండ్ ఇక్కడైతే మనం డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు యాపిల్ ప్రోడక్ట్, లేకపోతే ఆన్లైన్లో మనీ పే చేసి మనం ఇక్కడ పికప్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ పికప్ చేసుకోవచ్చు. అండ్ అట్లా అయితే నేను ఇక్కడ మొత్తం ఇప్పటికి 4 ఐఫోన్స్ మార్చాను. సో నేను నా 4 ఫోన్స్ కూడా నేను ఇక్కడే పిక్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ ఏదో జరుగుతుంది అనమాట. సో డెమో, సో ఏదో కలరింగ్ గురించి, దాని గురించి కొంతసేపు మేము కూడా కూర్చున్నాం అక్కడ. అండ్ ఎట్లా వాడాలని చిన్న చిన్న డెమోస్ జరుగుతూ ఉంటాయి. సో అక్కడ ఏం జరుగుతుంది సెషన్ మొత్తం కూడా అక్కడ డిస్ప్లేలో ఉంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే యాపిల్ కెఫే ఉంది. సో ఇక్కడ మనం కాఫీ లాంటివి ఆర్డర్ చేసుకొని తాగొచ్చు. అండ్ మా ఈషా అయితే ఫస్ట్లో తనేమో అసలు ఒక ఫోటో కూడా ఫోజ్ ఇవ్వలేదు. అండ్ యాజ్ యూజువల్ మేము ఎక్కడికైనా రాగానే మా ఈషా ఫస్ట్ అలిగిద్ది అనమాట కొంతసేపు, తర్వాత కానీ మళ్ళీ సెట్ అవ్వదు. సో ఇందాకంతా అలిగింది, ఫొటోస్ కూడా దిగలేదు. అండ్ ఇప్పుడైతే మళ్ళీ సెట్ అయింది. మేమైతే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, యాపిల్ విజిటర్ సెంటర్, యాపిల్ విజిటర్ సెంటర్. ఓకే, we will take some pictures. Come stand here. నేను సరిపోతావురా, అది చేతులు కింద పెట్టేనా నాన్న. ఎవ్రీవన్, సో ఇది వచ్చి యాపిల్ విజిటర్ సెంటర్. అండ్ మనం లోపలికి వెళ్ళామంటే మనకి యాపిల్ స్టోర్ అండ్ అట్లాగే ఆగ్మెంట్ రియాలిటీ చూడొచ్చు. అండ్ పక్కన కేఫ్ ఉంది, సో మనం ఏమన్నా తినొచ్చు. అండ్ కాసేపు అయితే మేము ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాము. అండ్ దట్స్ ఇట్. అండ్ ఇక ఈ ప్లేస్కి అయితే చాలా అంటే చాలా సార్లు వచ్చాము.
అండ్ దట్స్ ఇట్. ఇప్పుడైతే మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ మీ అందరికీ అయితే యాపిల్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇదే, సో చూపించానని అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్, అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.